నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. జనవరి 28, 2025 రోజున కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేటర్లకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ పాలకవర్గం 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లకు మేయర్ సునీల్ రావు గారు కలిసి గౌరవ కార్పొరేటర్లను సన్మానించారు. అనంతరం కార్పొరేషన్ ముందు కాంగ్రెస్ కార్పొరేటర్లు కాశెట్టి శ్రీనివాస్ పటేల్, బుచ్చిరెడ్డి యాదయ్య, భూమగౌడ్, శ్రీనివాస్, గంట కళ్యాణి శ్రీనివాస్ గార్లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆకుల నరసన్న పటేల్ మాట్లాడుతూ, రేపటి నుండి మేమంతా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చర్యలు చేపడతామని, అలాగే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి, శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో 66 డివిజన్లు కైవసం చేసుకుని కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అన్నారు. సందర్భంలో మా తోటి కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా అధికారులకు, కమిషనర్ మేడం గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే 5 సంవత్సరాలు సజావుగా, సంతోషంగా పూర్తి చేసుకొని ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఫేర్వెల్ పార్టీ వీడుకోల ఫంక్షన్కు అందరము కలిసి వచ్చి, చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, రాజకీయాలు ఉండొచ్చు, చిన్న విభేదాలు ఉండొచ్చు, తోటి కార్పొరేటర్లందరం కూడా 5 సంవత్సరాలు కలిసి ఉన్నాం. మా దురదృష్టం ఏంటి అంటే, ఒకటి గెలవగానే కరోనా మమోరి వచ్చి కరోనాలో 18 మాసాలు చాలా ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అందుకనే ఆ 18 నెలలు కూడా మేము ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, ప్రజలను ఎట్లా బతికించుకోవాలి, వాళ్ళందరినీ కూడా కాపాడుకొని జయించి, కరోనాను జయించి ఈరోజు ఇక్కడ ఇంత దూరం వచ్చినాం. కాబట్టి ఈరోజు ఏదేమైనా రేపు జరగబోయే రోజులో కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు జనం, ప్రజలు. ఎందుచేతనంటే ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు 1-2 స్కీములు, 6 స్కీములు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా ఫ్రీ బస్సు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు కూలీలకు కూడా నెలకొక 1000 రూపాయల చొప్పున 12 నెలలు 12,000 రూపాయల చొప్పున వారికి కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు కూడా ప్రతి ఎకరానికి సాగయ్యే భూములకు ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున, ఒక క్రాప్ చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, అధ్యక్షతలో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నిన్నటి నుండే మొదలైనవి కాబట్టి ఇంకా కూడా ఏది ఏమైనా ఇంకా కూడా స్కీములు కూడా ఇలా గృహజ్యోతి కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మనం కోరి తెలంగాణ తెచ్చుకుంటే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. మీ అందరికీ తెలుసు, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా. ఎందుచేతనంటే ఈ రోజు వరకు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ, ఒక ఇండ్లు కూడా, హౌసింగ్ కూడా, ఇండ్లు కూడా ఇవ్వలేదు. ఈరోజు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని 6 గ్యారంటీలు తప్పకుండా నెరవేరుస్తాం. ఏదేమైనా కరీంనగర్లో కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండను మేయరు కైవసం చేసుకునేదాకా నిద్రపోము. ఈ రోజు నుంచి మేము ఫ్రీ అయినాం. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా మా కార్యకర్తలను, నాయకులను ఒక తాడిని తీసుకొచ్చి ముందుకు నడిపించి కాంగ్రెస్ పార్టీ జెండను ఎగిరవేసే వరకు కూడా ఏ రోజు కూడా ఒక్క నిమిషం కూడా 24/7 కష్టపడతాం, కార్యకర్తలను ముందుకు పట్టుకొస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు సహకరించిన అధికారులకు, మా పార్టీ కార్యకర్తలకు, మా తోటి కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ
మా వార్డుకు సంబంధించిన 11వ డివిజన్ ప్రజలకు కూడా ఈ సందర్భంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు ఉంటామని, వారు ఇచ్చిన పదవి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకొక పదవి ఇంకో 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇస్తే చాలా పని చేసి చూపిస్తాము. ఆ ధైర్యము మాకు ఆ దేవుడు, ఆ భగవంతుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి దేవుళ్ళ దయతోని అందరితోని కూడా ముందుకు నడుస్తామని, పెద్దల ఆశీస్సులు ఎప్పటికీ మాపై ఉండాలని, పొన్నం ప్రభాకర్ మంత్రి గారి ఆశీస్సులు మాపై ఉంటాయని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో రేపు జరగబోయే ఎలక్షన్ మున్సిపల్ ఏ రోజు ఎలక్షన్స్ పెట్టినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే మా ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేస్తూ, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.